హలో ఫ్రెండ్స్, మనం ఇంపార్టెంట్ డేస్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే 3 డేస్ ఇచ్చి మనకి నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే తప్పుగా జతపరిచిన వాటిని మనం ఆన్సర్ చేయాలన్నమాట. నేషనల్ ఓటర్స్ డే ఇండియా 25th జనవరి కరెక్ట్. ఆ విషయం మనకు తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఎందుకంటే నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు కాబట్టి 1 ఉండే ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత కాన్స్టిట్యూషన్ డే ఇండియా 27th జనవరి అన్నారు, ఇన్కరెక్ట్. మనకి 26th నవంబర్. కాబట్టి 2 ఆన్సర్లో ఉండాలి. ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. మనకి ఆన్సరు ఆప్షన్ సి. హ్యూమన్ రైట్స్ డే వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే మనకి 29th జనవరి అన్నారు, ఇన్కరెక్ట్. మనకి 10th డిసెంబర్ సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఈ డేస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. పిఐబిలో ఫస్ట్ మనం చూసుకుంటే నేషనల్ ఓటర్స్ డే మనకి ఎప్పుడు 25th జనవరి. మనకి 25th జనవరి నేషనల్ ఓటర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే టు మార్క్ ది ఫౌండేషన్ డే ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే 2011 నుంచి. అంటే ఇప్పుడు మనకి 15th నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఇయర్ థీమ్ వచ్చి మనకి ప్రీవియస్ ఇయర్ థీమే కంటిన్యూ చేస్తున్నాం. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సెలబ్రేట్స్ 75 years ఆఫ్ సర్వీస్ టు నేషన్. తర్వాత మనకి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు మనకి 10th డిసెంబర్. ఎందుకు మనకి 10th డిసెంబరు వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామంటే మనకి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బై యునైటెడ్ నేషన్స్ 1948లో మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది 10th డిసెంబర్. కాబట్టి మనం 10th డిసెంబర్ని వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మనకి ఇయర్ థీమ్ వచ్చి అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ డే మనకి 26th నవంబరు. ఇయర్ కాన్స్టిట్యూషన్ డే స్పెషల్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు ఏంటంటే మనకి 150th బర్త్ యానివర్సరీస్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, భగవాన్ బిర్సా ముండా, 150th యానివర్సరీ ఆఫ్ వందే మాతరం, 350th మార్టర్డమ్ యానివర్సరీ ఆఫ్ శ్రీ గురు తేగ్ బహదూర్జీ. మనకి 26th నవంబరు కాన్స్టిట్యూషన్ డే. ఎందుకంటే మనకి 1949లో మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది 26th నవంబర్. అందుకని మనకి కాన్స్టిట్యూషన్ డే, సంవిధాన్ దివస్. మనకి 2015 నుంచి మనం కాన్స్టిట్యూషన్ డే అంటున్నాం. ఇంతకుముందు మనకి లా డే అనేవాళ్ళు 26th నవంబర్. తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, చూసుకోండి. వైస్ ప్రెసిడెంట్ గారు మనకి హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే ఒక క్యాంపెయిన్ ఒకటి లాంచ్ చేశారన్నమాట. మనకి ఆన్సరు నేషనల్ ఓటర్స్ డే 25th జనవరి, ఇది కరెక్ట్. ఈ 2 ఇన్కరెక్ట్ కాబట్టి నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు కాబట్టి మనకి 2 and 3 అనేది ఆన్సర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.